మనతో పాటు మంత్రి పున్నం ప్రభాకర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. ఎట్లాంటి భద్రతలు ఉన్నాయి సార్? హైదరాబాద్ అంతా తెలంగాణ అంతా కూడా ఇప్పుడు అంగరంగ వైభవంగా శోభయాత్రకి సిద్ధమైంది. మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు తీసుకుంటుంది, ఏంటి భద్రత? అన్నీ బాగున్నాయమ్మా, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు, అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇది ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు. ఒకవైపు పోలీసు, మరోవైపు జిహెచ్ఎంసీ కూడా గతంలో కూడా అనేక ఇబ్బందులు అయినాయి. మరోవైపు వేలాది మందిని కూడా తరలి వస్తున్న పరిస్థితి ప్రతి సంవత్సరం ఇది జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులకు కూడా అనుభవం ఉంది, నిర్వాహకులకు అంతకంటే ఎక్కువ అనుభవం ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమన్వయంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం జరుగుతుందమ్మా. మొత్తం మీద ఎంత క్రెయిన్లు, అంటే దాదాపు క్రెయిన్లు పెంచారా కెపాసిటీ? అధికారులు కానీ లేకపోతే వర్క్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా కూడా ఎంత మందికి పెంచారు? క్రెయిన్స్ పెరగడము, సిబ్బంది పెరగడము, శాంతి భద్రతకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలతో పాటుగా షీటర్స్తో పాటుగా అందరూ ఉండడం, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఈ గత 9 రోజులుగా 180,000 విగ్రహాలు నిమజ్జనమైనాయి. ఎక్కడ ఏమి అవాంఛనీయ సంఘటనలు లేవు కదా, కాబట్టి ఏమి ఇష్యూ ఉండదు. ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నాం.